ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టుకా పని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. సోదరి మణులారా, ఈ రోజు నేను పత్తులు కొత్తగా స్వీట్ షాప్ ప్రారంభించబోతున్నాం. ఇక నుంచి మీ అందరికి మోటు పత్తులు స్వీట్ షాప్ లో శుద్ధమైన నెయ్యితో తయారు చేసిన మిఠాయిలు దొరుకుతాయి. మా స్పెషల్ ఐటెం ఏమిటంటే శుద్ధమైన నెయ్యితో తయారు చేసిన బందర్ తొక్కుళ్ళ లడ్డు. కాబట్టి నేను సింగం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆయన చేతులతో కొబ్బరికాయ కొట్టి వ్యాపారాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్. అయ్యమ్మా, మళ్ళీ చింగమేనా? ప్రతిసారి మీకెందుకు కావాలి ఈ చింగం గారు? గారు 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 చింగం గారు. ఎందుకంటే సమస్యలు వచ్చినప్పుడు మమ్మల్ని రక్షించేవారు, అంతకంటే మంచి మిత్రులు కదా. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. మోటు పత్తుల వ్యాపారాన్ని మూయించబోయేది ఎవరు? ఇంకెవరు? నేనే 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 ఈ జాన్ దా డాన్ ని. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు మీరు. కవిత సంగతోదులు ముందు ఈ బాటిల్ ని పట్టుకో. ఎవరికంటా పడకుండా మోటు పత్తుల కొట్లోకి వెళ్ళు. తర్వాత ఈ లిక్విడ్ ని వాళ్ళు తయారు చేసిన స్పెషల్ బందర్ తొక్కుళ్ళ లడ్డు మీద దీన్ని వేసేయ్. పని పూర్తయిపోయింది. కానీ బాస్, ఆ లిక్విడ్ వల్ల ఏం జరుగుతుందా? రేపు పొద్దున ఫుర్ఫురి నగరంలో ప్రజలంతా నడిచే లడ్డూల్లాగా మారిపోతారు. థ్యాంక్ యూ. తీసుకెళ్ళండి. పత్తులు, మన కొత్త వ్యాపారం ప్రారంభమైపోయింది. ఇప్పుడు కొన్ని లడ్లు నేను కూడా తింటాను. ఖబర్దార్, మిఠాయి వ్యాపారం చేసేవాడు మిఠాయి తినకూడదు. అరే, మిఠాయిలు రుచిగా ఉన్నప్పుడు నేనెందుకు తినకూడదు? నేను చెబుతున్నాను కాబట్టి. నువ్వు తినడం మొదలు పెట్టావంటే అమ్మడానికి ఒక్క లడ్డు కూడా మిగలదు. అర్థమైందా? అర్థమైంది. అరే పత్తులు, ఎందుకంత కోపడుతున్నావు? సరే మరి, ఒకే ఒక లడ్డుని టేస్ట్ చేసి చూడనా? వద్దు. నాకెందుకు ఈ విషమ పరీక్ష? నా సొంత మిఠాయిని నేనే టేస్ట్ చేయకూడదా? ఎన్నో సంవత్సరాల తర్వాత రుచికరమైన బందర్ తొక్కులతో తిన్నాను. మంచి శక్తి కూడా వచ్చింది. ఇప్పుడు లేచి ప్రాక్టీస్ మొదలు పెడతాను. ఏంటి కడుపులో గడబిడగా ఉంది? అచ్చేసుకుపోయి మరీ ఎక్కువ తినేసినట్టున్నాను. కాసేపు ప్రాక్టీస్ ఆపడం మంచిదేమో. ఒంట్లో ఏదో తేడాగా ఉంది. ఏం జరుగుతోంది? పట్టొచ్చే అంత లడ్డూలు తినలేదే. ఎవరైనా ఒక గంటలో ఎంత లాభైపోతారా? ఓయ్ ఓయ్ మోటు పత్తులు, చూశారు కదా, మొట్టమొదటి నడిచే లడ్డు మీకు కనిపించిందా? కౌంట్ డౌన్ మొదలు పెట్టండి. 5, 4, 3, 2, 1. మోటు పత్తులు బయటికి రండి. మర్యాదగా ఇద్దరు బయటికి రండి. నమస్తే అన్నయ్య గారు, ఎందుకు కోపంగా ఉన్నారు? అన్నయ్య గారా, దున్నయ్య గారా, నన్ను ఎగతాళి చేస్తున్నావా? ఇప్పుడు నేను నీకు 2 పంచులు ఇచ్చానంటే అర్థమవుతుంది. వచ్చింది ఎవరో? అరే మోటు, ఈయన బాక్సర్ అన్నాయి కదా, ఏమైపోయింది ఈయనకి? మోటు తయారు చేసిన స్పెషల్ లడ్డు తిన్న తర్వాత ఇలా అయిపోయాను. ఇక మీ ఇద్దరిని ఎవ్వరూ కాపాడలేరు. ఆగండి. ఇప్పుడు మీరిద్దరూ నా చేతిలో అయిపోయారు. ఆగండి. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. మోటు, కాళ్లకు మోటార్లు తగిలించుకో, లేదంటే మన ప్రాణాలు దక్కవు.
పత్రులు మోటార్లు ఎక్కడ తగిలించుకోవాలని చెప్పు. మోటార్లు ఎక్కడున్నాయి? మోటు నేను మాట వరుసగా అన్నాను, వేగంగా పరిగెత్తు అని దాని అర్థం. ఇప్పుడు ఒక్కొక్కరుగా నడిచే లడ్డూలు వచ్చి మోటు పొతులు శాశ్వతంగా ఫుర్ఫురి నగరం నుంచి బయటికి గెట్టేయడం ఖాయం. హా, హా, హా. ఇప్పుడు జాన్ అవుతాడు డాన్. అయ్యమ్మా, ఏంటి నా బాడీ ఇలా వింత వింత చేంజెస్ వస్తున్నాయి? ఉన్నట్టుండి నేను ఇలా బండోళ్ళ ఎలా తయారవుతున్నాను? ఎలా? సంబడి ప్లీజ్ టెల్ మీ. హలో సార్, మీరెవరో తెలుసుకోవచ్చా? సింగం గారు ఎక్కడున్నారు? ఆయన స్థలంలో మీరెందుకు కూర్చున్నారు? త్వరగా వెళ్ళి సింగం గారిని పిలుచుకురండి ప్లీజ్. నేను చింగం సారిని. ఇంతకీ తమరెవరు? నేను బాక్సర్ని. మిస్టర్ బాక్సర్, ఏ ఊరు నుంచి వచ్చారు? త్వరగా చెప్పండి. చెప్పండి 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 చెప్పండి. నేను మోటు పత్రుల మీద పగ తీర్చుకోవాలి. ఆ మోటు పత్రుల మీద నేను కూడా పగ తీర్చుకోవాలి. నేను మన పురిపురి నగర్ బాక్సర్ నండి. మోటు పత్రుల లడ్డూలు తిని నాకు ఈ పరిస్థితి దాపురించింది. అయ్యమ్మా, నువ్వు కూడా వాళ్ళకి బలైపోయావా? ఇప్పుడు మన ఇద్దరం కలిసి వాళ్ళని వేటాడదాం. నువ్వు నాతో పాటు రా. అయ్యమ్మా, హే మోటు పత్రు, స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్. అరే, ఆ గొంతు వింటుంటే చెంగగారు అనిపిస్తుంది. ఇంతకీ మీరెవరు సార్? చెప్పేస్తాను, నేనెవరన్నో గుట్టు విప్పేస్తాను. చెంగగారు, మీ రూపురేఖలు మారిపోయాయా? మీరిద్దరూ కలిసి ఎంత పని చేశారు? మీరు తయారు చేసిన లడ్డూలు తినే నేను ఇలాగయ్యాను. ఇక ఇప్పుడు నేను మిమ్మల్ని విడిచిపెట్టను. నేను కూడా మిమ్మల్ని వదిలిపెట్టను. ముందు నేనే వీళ్ళ లెక్కలు తేల్చేస్తాను. ముందు నేను తేలుస్తాను. చింగం గారు, మీరు లెక్కలు తేల్చాలంటే పెన్ను పేపర్ తీసుకొస్తాను. మీరుండండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను. అరే, లెక్కలు తేల్చడం అంటే వీళ్ళిద్దరూ మనల్ని కొట్టడం గురించి మాట్లాడుకుంటున్నారు. మోటు మోటు పతులు, చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగండి. ఐ సే స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. పతులు, ఏదో ఒకటి చేయి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. ఖచ్చితంగా దీని వెనక జాన్ హస్తం ఉంది. మన బిజినెస్ నాశనం చేయడానికి ఈ ప్లాన్ చేశాడు. పద, మనం ముందు డాక్టర్ జట్కా దగ్గరకు వెళ్ళి దీనికి ఏదైనా మందు తీసుకొద్దాం. తర్వాత జాన్ సంగతి చూద్దాం. సారీ, ఒక్క విషయం చెప్పండి అన్నయ్య. మీరు మా మిత్రులైన డాక్టర్ జట్కాని, గజిటరామ్ని ఎక్కడైనా చూసారా? నేనే గసిటరామ్ని. స్లిమ్ గా ఉండే నా బాడీని డ్రమ్ లాగా మార్చేశారు. మోటు పత్రులు, నేను మిమ్మల్ని విడిచిపెట్టను. నా రోగుల మీద ఉంటే చెప్తున్నాను. ఇప్పుడు నేను మీ ఇద్దరిని కూడా లడ్డూల్లో మార్చేస్తాను మిత్రులారా. మోటు వీళ్ళిద్దరికి అర్థమయ్యేలా చెప్పడం బోర్లించి ఉన్న బిందె మీద నీళ్లు కుమ్మరించినట్టే అవుతుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మనం క్షేమంగా ఉంటాము. పరిగెత్తు. మిమ్మల్ని వదిలిపెట్టరు. మోటు పత్రులు, ఎక్కడికి మారిపోతున్నారు? అరే, మీ ఇద్దరు కూడా లడ్డూలు తినాల్సిందే. అవును, తీరాల్సిందే. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. ఈ పాటికి ఊళ్ళో ఎగిరే నడిచే లడ్డూలన్నీ కలిసి మోటు పొత్తులు ఫుర్ఫురి నగరం సరిహద్దుల్లోకి తీసుకెళ్లి ఊరి నుంచి విసిరి పారేస్తుంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నెంబర్ 1 వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురా. అలాగే మిఠాయిలు ఏవైనా తినిపించు. త్వరగా చెప్పు, జాన్ మేము తయారు చేసిన లడ్డూలో ఏం కలిపాడు? నాకేమీ తెలీదు. ఒట్టు చెప్పావో బతికిపోతావు. లేదంటే నిన్ను ఎలా ఉతుకుతానంటే స్పెషల్ లడ్డు తినకుండానే లావుగా మారిపోతావు. జాగ్రత్త.
అరే నాకు ఏం జరుగుతోంది? నేను లడ్డూలాగా మారడానికి వీల్లేదు, లడ్డూలా మారడానికి వీల్లేదు. జాన్, నువ్వు లడ్డూలా మారిపోయావు. నువ్వు మళ్ళీ మామూలుగా మారాలంటే నువ్వు యాంటీడాట్ ని తీయక తప్పదు. నేను తీయను, అసలు తీయను. ఇది మీ ఇద్దరి విషయం కాబట్టి నేను అసలు తీయను. అయితే జీవితాంతం లడ్డుగానే ఉండు. మేమంతా నిన్ను అటు తన్ని ఇటు తన్ని బంతిలా ఆడుకుంటాం. మిత్రులారా, మీ అందరికీ ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం జానే. అతను ఏదో మందుని మన లడ్డూల్లో కలిపేశాడు. ఇప్పుడు మీరందరూ కలిసి ఇతను లెక్కలేమిటో తేల్చేయండి. మమ్మీ, అయ్యో కొట్టద్దు, నన్ను కొట్టద్దు. ఆగండి, దయచేసి ఆగండి. మీ అందరికి మందులు ఇస్తాను, మీ అందరికి మందులు ఇస్తాను అన్నయ్య. పతులు, దయచేసి మందంతా అవగొట్టుకు. నా మీద కూడా కొంచెం స్ప్రే చేయండి, ఎవరైనా స్ప్రే చేయండి. ఈ భారతదేశంలో అతిపెద్ద లడ్డుకి గుర్తుగా నిన్ను లడ్డుగా మార్చేసి మా కొట్టు ముందు నిన్ను మోడల్ గా నిలబెడతాం జాన్. వద్దు, నాకు మోడల్ అవ్వాలని లేదు, నేను డాన్ అవ్వాలనుకుంటాను. సింగం గారు హెల్ప్. వేడి భరించలేకపోతున్నాం. పెద్దన్నయ్య, ఈ రోజు సూర్యుడు ఫుడ్లు మూడుతో ఎరగాస్తున్నాడు. అడుగు తీసి అడిగేస్తే చెమటలు. నేను ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాను. భరించలేని ఈ వేడిని తట్టుకోవడానికి ఏదో ఒకటి ఏర్పాటు చెయ్యి. చాలా వేడిగా ఉంది. మోటు, నా మిత్రుడా, నా సోదరుడా, నా స్నేహితుడా, ఈ క్షణమే నీ కోరిక నెరవేరిందనుకో మిత్రమా. కొన్ని రోజుల క్రితమే నా ఎక్స్పెరిమెంట్ ఒకటి సక్సెస్ఫుల్ అయింది. ఇదిగో ఈ ఏసీ గ్యాడ్జెట్ ని తగిలించుకో మిత్రమా. ఇది తగిలించుకున్నాక ఎలా అనిపిస్తుందో తెలుసా? ఇదిగో ఈ బటన్ నొక్కిన తర్వాత సరిగ్గా ఏసీలో కూర్చున్నట్టే ఉంటుంది మిత్రమా. కానీ గుర్తుంచుకో, దీనిలో కూలింగ్ టెంపరేచర్ ని మెల్లిమెల్లిగా మాత్రమే పెంచాలి. అదిరింది, నాకంటూ ఒక సొంత ఏసీ గ్యాడ్జెట్. పెద్దనయ్య, భరించలేని ఈ ఉష్ణోగ్రతలో టెంపరేచర్ ని మెల్లమెల్లగా పెంచడం దేనికి? నాకిప్పుడు ఫుల్ కూలింగ్ మూడ్ లో ఏసీలో ఉండాలనుంది. ఎందుకు చేస్తున్నావు? అయ్యో, అరే పెద్దనయ్య, ఏమవుతోంది? ఈ గ్యాడ్జెట్ నా వంటికి పూర్తిగా అతుక్కుపోయింది. తీయలేకపోతున్నాను. మిత్రుడా, నా సోదరుడా, నేను ఇప్పుడు ఏం చెప్పినా వినవు కదా మిత్రమా. ఇందక్కడి నుంచి వద్దు అని చెప్తూనే ఉన్నాను కదా, అయినా నువ్వు బటన్ నొక్కేశావు. నేను ఈ గ్యాడ్జెట్ ని తొలగించే మార్గం వెతికేంత వరకు నువ్వు అలా గ్యాడ్జెట్ ని తగిలించుకునే ఉండాలి మిత్రమా. లగైతు, నీలాంటి వాళ్ళు చెప్తే వినరు, కొడితే ఏడుస్తారు మోటో. మోటు, నా మిత్రుడా, నా సోదరుడా, ఏం పర్వాలేదు. అది ఒంటికి ఉన్నంత వరకు నీకు కూలింగ్ అందుతూనే ఉంటుంది. మోటు, నాకు తెలిసినంత వరకు ఈ వేసవికాలం పూర్తయ్యేంత వరకు ఆ గ్యాడ్జెట్ ని అసలు తీయొద్దు. నీకు ఏసీ ఫీలింగ్ కలుగుతుంది, నీతో పాటు మాకు కూడా చల్లటి గాలి ఈ గ్యాడ్జెట్ వల్ల కలుగుతుంది. నాకు ఈ మాత్రం చల్లదనం తగిలితే చాలు. ప్లీజ్ మోటు. పతులు, నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు కదా.
అరే మీరేంటి నా వెనకాలే వస్తున్నారు? వేరే పని పాట లేదా మీకు? వెళ్ళండి, మీరందరూ మీ దారిలో వెళ్ళండి. అరే వెళ్ళిపోతాంలే మోటు, కానీ ఒక్క మాట చెప్పు, నువ్వేమన్నా కూలింగ్ పౌడర్ రాసుకున్నావా, లేకపోతే ఏదైనా కూల్ సబ్బుతో స్నానం చేసావా? గాలి ఎంత చల్లగా వస్తోందో తెలుసా? అరే సోదరి మండలారా, అందరూ వచ్చేయండి. ఈ మనిషి దగ్గర నుంచి చల్లటి కూల్ గాలి వస్తోంది. ఐడియా. వాటి నుంచి దాన్ని అడవిలోనే ఉంచేద్దాం. పతులు నువ్వా? పతులు ఏం జరిగిందో చూసావా? ఈ ఏసీ వల్ల నాకు ఎలాంటి సుఖము దక్కట్లేదు. పైగా దీని వల్ల మనుషులు జంతువులు అందరూ నన్ను వెంబడిస్తున్నారు. మోటు, ఇది ప్రకృతి సూత్రం. ప్రతి మంచి విషయం వెనుక ఒక చెడు దాగి ఉంటుంది, అలాగే ఒక చెడు విషయం వెనుక మంచి దాగి ఉంటుంది. పతులు, నాకు ఈ ఏసీలు గీసులు ఏం అక్కర్లేదు. ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా, పద. ఇప్పుడు మనం చింగం గారి దగ్గరకు వెళ్ళి ప్రొటెక్షన్ కావాలని అడుగుదాం. చింగం గారు. ఇన్స్పెక్టర్, బయట ఎండ మలమల మాడిపోతూ ఉంది. లోపల ఖైదీలకి ఏసీలు కూలర్లు పెట్టరా? ఇలాంటి లాకప్ లో ఎందుకు పెట్టారు? అయ్యమ్మో, మీరందరూ ఖైదీలు. ఇక్కడేమి మీరు సమ్మర్ వెకేషన్ కి రాలేదు. మీకోసం ప్రభుత్వం కూలర్, ఏసీ ఇవేవి పెట్టదు. సరే, ఫ్యాన్ స్పీడ్ పెంచో. అయ్యమ్మో మోటు, మీరు లోపలికి రాగానే నా గదంతా ఏసీ రూమ్ లా మారిపోయింది. నువ్వు ఇలా ఎలా చేయగలిగావు? ఎలా Tell me. చింగం గారు, డాక్టర్ జట్కా ఇచ్చిన ఏసీ గాజెట్ నా శరీరానికి అతుక్కుపోయింది. ఈ ఏసీ నా ఒంటికి ఉన్నంత వరకు నాకు ఏసీలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అవును సార్. కానిస్టేబుల్స్, వెంటనే సంకెళ్ళు తీసుకురండి. మోటు, ఈ క్షణం నుంచి శీతాకాలం వచ్చేంత వరకు నువ్వు పోలీస్ స్టేషన్ లోనే ఉండాలి. నీ అవసరానికి కావలసిన వస్తువులని నేనే స్వయంగా తెప్పిస్తాను. వద్దు. మోటు, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మోటు, వదలండి, నా కాళ్ళు వదలండి. మీకే చెప్పేది, నా కాళ్ళు వదలండి. వదలబట్టుంటే పత్తులు. మోటు, నీకేం కాలేదుగా? You are under arrest. ఐడియా.
మోటు నీ ఎనర్జీ బూస్టర్ కోసం సిద్ధమైపో. నోరు తెరు. అయ్యమ్మో మోటు, ఈ ఊరికి రక్షకుణ్ణి నేను. ఆ గౌరవంతో నేను నన్ను వదిలే. ఐఎమ్ సారీ, వెరీ సారీ. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఏసీ. నో 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 నో, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఏడి. నో 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 నో. అయ్యమ్మో, నేను అసలు ఏమంటున్నాను? హై మోటు, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అయ్యమ్మో. సరే చింగ గారు, నేను మిమ్మల్ని వదిలేశాను. థ్యాంక్ యూ. మోటు, ఇక నిన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు. పద, మన ఇంటికి వెళదాం. లేదు లేదు పత్రు, నేను ముందు డాక్టర్ జట్కా దగ్గరికి వెళ్ళాలి. ఈ ఏసీ గ్యాడ్జెట్ బెడదా వదిలించుకోవాలి. అరే, ఈ ఏసీ గ్యాడ్జెట్ వల్ల నేను ఎన్నెన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాను. పద డాక్టర్ జట్కా. డాక్టర్ జట్కా. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. మోటు నా మిత్రుడా, నా సోదరుడా, నీకు ఇలాంటి గతి పట్టిందేంటి మిత్రమా? నా 20 ఏళ్ళ అనుభవం ఏమంటుందంటే ఈ మోటుకు తగిలించిన గ్యాడ్జెట్ ని పబ్లిక్ బాగా యూజ్ చేసుకున్నట్టుంది. కదనయ్య, ఈ గ్యాడ్జెట్ నేను తగిలించుకున్న దగ్గర నుంచి గ్యాప్ లేకుండా ఆకాశంలో నేల మీద పరిగెత్తుతూనే ఉన్నాను. ఇంకా ఇది నా ఒంటికుంటే నేను పాతాళంలోకి వెళ్ళి తక్కువాలి. దీన్ని తీసేవా ప్లీజ్. ఇక జన్మలో ఏసీ కూలింగ్ కావాలని అడగను. కానీ నాకు ఇప్పుడు హఠాత్తుగా ఉక్కపోత మొదలైందేంటి? మోటు మిత్రుడా, నా సోదరుడా, నా పెద్దన్నయ్య, అందుకు కారణం నువ్వు గ్యాప్ లేకుండా పరిగెత్తడం వల్ల నీ శరీరానికి తగిలించిన ఏసీ గ్యాడ్జెట్ పూర్తిగా పాడైపోయింది. ఇక నీకు దీని సమస్య లేదు మిత్రమా. నా మిత్రుడా, నా సోదరుడా, చూడు, ఇప్పుడు నువ్వు నార్మల్ గా మారిపోయావు మిత్రమా. అదిరింది అదిరింది. పెద్దన్నయ్య, గజెటరామ్, నేను మామూలుగా అయిపోయాను. నిజంగా ఈ వేసవి కాలం చాలా అద్భుతమైన కాలం. చెమటలు కారడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ రోజు నుంచి నా ఫేవరెట్ కాలం వేసవి కాలమే పత్తులు. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. ఒక హగ్గిచ్చుకో. జాన్, ఇదిగో తీసుకొచ్చాను నీ సామాన్. కొండంతా తవ్వితే ఎలక బయట పడినట్టు. అరే, ఈ లాఠీతో నేనే చేసుకోను. ఈ లాఠీ నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదిగో ఈ రిమోట్ పట్టుకో. ఇప్పుడు దాని బటన్ ప్రెస్ చేయి. లాఠీ ఏమైపోయింది? ఇన్విజిబుల్ అయిపోయింది. అందులో మైక్ కూడా ఉంది. నీ మాటలు దాని ద్వారా అందరికీ వినబడతాయి. ఈ లాఠీ తయారీకి 1 కోటి రూపాయలు అయ్యాయి. నా పేమెంట్ ఇచ్చేస్తే ఇక నేను బయలుదేరుతాను. ఇస్తాను. ఎందుకు ఇవ్వను? ఇప్పుడే ఇస్తాను. తక్షణం, ఈ క్షణమే ఇస్తాను. ఇప్పుడు మిస్టర్ జస్టిస్ కొన్ని సంగతులు వివరిస్తారు. తాతకే దగ్గులు నేర్పిస్తావా? నా లాఠీతో నన్నే కొడతావా? జాన్ అవుతాడు డాన్. ఇప్పుడు జస్టిస్ ఇచ్చే తీర్పునిచ్చి మోటు పతుల్ని కాపాడేది ఎవరు? నా పేరు మిస్టర్ జస్టిస్. నేను నా ఫురిఫురి నగరికి తిరిగి వచ్చేసాను. 100 ఏళ్ల క్రితం ఈ ఊర్లో నేను జడ్జిని. అందరికి న్యాయంగా తీర్పునిచ్చేవాడిని. నేరస్తులారా, అపరాధులారా, సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మిస్టర్ జస్టిస్ ఇక్కడి నుంచి ఎవరిని క్షమించడు. మాటలు ఎవరు వేటన్నయ్యా? ఎంతకీ ఎక్కడి నుంచి మాట్లాడారు?
కనిపించట్లేదు, మాటలు మాత్రం వినపడుతున్నాయి. ఎవరు పారిపోవద్దు, నేను భూతాన్ని కాదు, మిస్టర్ జస్టిస్ ని. ఎవరైతే తప్పు పని చెయ్యలేదో వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. టీ కొట్టు బాబాయ్, టీ కొట్టు బాబాయ్. ఇంతవరకు ఎప్పుడైనా ఎవరికైనా పాచిపోయిన సమస్యలు పెట్టావా? పాలల్లో నీళ్లు కలిపి అమ్మావా? లేదు, తినిపించాను. అది కూడా అప్పుడప్పుడు. నేను పాలల్లో నీళ్లు కూడా అప్పుడప్పుడే కలుపుతూ ఉంటాను. అరే తప్పు అయిపోయిందన్నయ్య, చాలా పెద్ద తప్పు చేశాను జస్టిస్. ఇక్కడి నుంచి నేను ఎలాంటి తప్పు చేయను, నన్ను క్షమించన్నయ్య. మన బాసు తన మాటల్ని లాఠీలో టేప్ చేసి ఉంచారు. ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో. బాస్ కూడా లాఠీ దెబ్బలు తింటారు. ఎవరికి అనుమానం కలగకుండా ఉండాలి కదా. మిస్టర్ జస్టిస్ వెనకాల ఉన్నది బాస్ అన్నది ఎవరికీ తెలియకూడదు. దొంగ, గజ దొంగ, చిత్ర విచిత్రమైన దొంగ. ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడేది? నేనే మాట్లాడుతున్నది, మిస్టర్ జస్టిస్ ఆఫ్ ఫుర్ఫురి నగర్. ఏంటి తెలియలేదా? వద్దు బాబు వద్దు, నేను దోపిడీలు దొంగతనాల నుంచి సన్యాసం తీసుకున్నాను. నేనేవి చేయలేదు, అసలు ఏమీ చేయలేదు. సారీ, వెరీ సారీ జస్టిస్ గారు. నన్ను కొట్టకండి, నన్ను కొట్టకండి, నన్ను కొట్టకండి ప్లీజ్. ఈ రోజు నువ్వు దొంగతనం చేయకపోతే ఏంటి? ఇన్ని సంవత్సరాలు దొంగతనం చేశావు కదా, దానికి నీకు తగిన శిక్ష పడాలి. కొట్టకండి, కొట్టకండి, నేను ఇంకే తప్పు చేయను. కొట్టద్దు, కొట్టద్దు, నన్ను కొట్టకండి, నేను ఏ తప్పు చేయను. అయ్యో వద్దు, ఆ కారణంగా నన్ను కొడుతున్నారంటే. నేను యాక్టింగ్ చేసి చేసి చాలా దెబ్బలు తిన్నాను. మోటు బదులు జాన్ ద డాన్ కి అసలైన శిక్ష పడింది. ఇక ఇప్పుడు మీ వంతు. మిస్టర్ జస్టిస్, మేము జనాలకి సాయపడుతూ ఉంటాం. సాయం పేరు చెప్పి మీరిద్దరు ప్రజల్ని దోచుకుంటున్నారు. వదిలిపెట్టండి. అమ్మా, మమ్మీ, డాడీ. జస్టిస్ గారు, మీరు ఎందుకో పొరపాటు పడుతున్నారు. నేనేమి పొరపాటు పడలేదు. దొంగతనాలు చేసే మీరు ఇంకొకరి మీద రుతుతూ బ్రతికేస్తున్నారు. ఈ రోజంతా మీరు దెబ్బలు తినాల్సిందే. కొట్టదు, కొట్టదు. జస్టిస్ గారు, ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ రోజు వరకు మేము ఎవరికి అన్యాయం చేసిన జ్ఞాపకమే లేదు. నమ్మండి. అందరూ జాగ్రత్తగా వినండి. మోటు పతులు పారిపోయారు. వాళ్ళిద్దరిని పట్టుకుని తీసుకొచ్చి నాకు అప్పగించండి, లేదంటే అందరినీ ఉతికి పారేస్తాను. అరే పదండి, వేరే చోట వెతుకుదాం. పెద్దన్నయ్య, మమ్మల్ని కాపాడు ప్లీజ్. హెల్ప్, హెల్ప్. మోటు నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ముందేం జరిగిందో చెప్పు. మేము టీ కొట్టు దగ్గర కూర్చుని ఉన్నాం. అప్పుడే లాఠీలా ఉన్న ఒక ఇన్విజిబుల్ వస్తువు వచ్చి
బహుశా ప్రాణాలు కోల్పోయిన జడ్జి గారి ప్రేతాత్మ అయి ఉండదు కదా. ఉయ్, ఆత్మలు ప్రేతాత్మలు ఏమీ లేవు మిత్రమా. ఖచ్చితంగా ఇది ఎవరో కావాలనే చేస్తున్నారు మిత్రమా. ఉయ్, మోటు పత్రులు, నా ప్రాణమిత్రులారా, నా సహోదరులారా, మీరిద్దరూ ఈ కలతోళ్ళు పెట్టుకొని మిత్రులారా. ఇవి పెట్టుకున్న తర్వాత మీరిద్దరూ ప్రతి అదృశ్య వస్తువుని చూడగలుగుతారు మిత్రులారా. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. మోటు పత్తులు బయటికి వచ్చారా? ఇవాళ మీ ఇద్దరు బాగా పరిగెత్తారు. ఇక తీర్పు చెప్పాల్సిన సమయం వచ్చింది. ఓకే, అంటే మిస్టర్ జస్టిస్ ఇతనేనన్నమాట. త్వరగా తలుపులు మూసేయండి. ఇప్పుడు నేనేం చేయను? పూర్తయిపోయింది, మన పని పూర్తయిపోయింది. ఇప్పుడు ఈ లాఠీ మీరిద్దరూ ఏం చెబితే అదే చేస్తుంది మిత్రులారా. మీరు చాలా మంచి పని చేశారు. మోటు పతులను పట్టి బంధించి ఊరి నుంచి బయటికి గెట్టేయండి. మిస్టర్ జస్టిస్ కోరుకుంటుంది కూడా ఇదే. ఎవరికి ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. నేను మిస్టర్ జస్టిస్ మీ అందరి ముందు ఉన్నాను. హలో మిస్టర్ జస్టిస్, మై లార్డ్, చూడండి, మోటు పతులు ఇద్దరు పట్టుబడ్డారు. మీరే ఏదో తొందరగా శిక్ష విధించండి. మిస్టర్ జస్టిస్ తప్పకుండా శిక్ష విధించి తీర్తాడు. నేను సమస్యని పూర్తిగా తెలుసుకున్నాను. అందులో నాకు తెలిసింది ఏంటంటే ఈ మోటు పతులు ప్రజలకి సాయం చేస్తూ ఉంటాడు. మంచివారు, పైగా నిజాయితీ కలిగిన వారు. అసలైన దొంగ మన మధ్యలో ఉన్న జాన్ ద డానే. జాన్ మంచి మనిషిగా మారినట్టు నటించాడు. ఏంటి ఇలా జరిగింది? ఏంటి ఇలా జరిగింది? నా రిమోట్ ఎక్కడుంది? ఎవరు దాన్ని మార్చలేదు కదా? నా రిమోట్ ఏమైపోయింది? బాస్ బాస్, చూస్తుంటే అసలైన మిస్టర్ జస్టిస్ వచ్చేసినట్టున్నారు. ఇక మీ పని అయిపోయినట్టే బాస్. మిస్టర్ జస్టిస్ తీర్పు ఏమిటంటే మీరందరూ కలిసి జాన్ ని చితక్కొట్టాలి. కానివ్వండి. ఏంటి ఇలా జరిగింది? నాకు ప్రతికూలంగా తీర్పు చెప్పారు. నా లాంటి ఇప్పుడు నా మీదే విరుచుకు పడుతుంది. ఏంటి ఇలా జరిగింది? సింగం గారు కాపాడండి. మోటు ఆ స్టాచ్యూని తయారు చేయడానికి ₹1,00,00,000 ఖర్చు అయ్యింది. త్వరగా ఇంటికి పద. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మంత్రి గారు కొంచెం సేపట్లో వచ్చేస్తారు. ఒక లాస్ట్ రౌండ్ సైక్లింగ్ చేద్దాం, ఆ తర్వాత ఇంటికి వెళదాం. అయినా చూసావుగా పత్తులు, ఇంతవరకు ఇక్కడికి ఎవరు రాలేదు. పత్తులు, తెల్లారుజామునే సైక్లింగ్ మొదలు పెడితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అరే, ఎంత పని చేసావు? పరిగెత్తు, లేదంటే తెల్లారుజామున సైక్లింగ్ ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. మనం ఇలా పారిపోవడం మంచిది కాదు. ఇక్కడికి జనాలందరూ రాకముందే మనం ఈ స్టాచ్యూని అతికించి ఇంటికి వెళ్ళాలి.
పత్తులు ఈ వైట్ పౌడర్ డబ్బాని ఎందుకు తీసుకొచ్చావు? మోటు, ఈ విగ్రహం చూడడానికి అచ్చం నీలాగే ఉంది. త్వరగా ఈ వైట్ పౌడర్ ని రాసుకుని దాని మీద నుంచో. హఠాత్తుగా ఎవరైనా వచ్చినా ఎవరికి ఏ అనుమానం రాదు. ఈలోగా నేను విరిగిపోయిన విగ్రహాన్ని అతికిస్తాను. ఆ తర్వాత మనం దీన్ని యథాస్థానంలో పెట్టేద్దాం. పత్తులు, ఒక్కొక్కరుగా జనాలు వస్తున్నారు. ఆ స్టాచ్యూను త్వరగా అతికించు. అయ్యమ్మా, ఈ స్టాట్యూని ఎవరు తయారు చేశారు? అతనెవడో మంచి శిల్పే అయి ఉంటాడు. అచ్చం రియల్ స్టాట్యూ లానే ఉంది. రియల్ 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 స్టాచ్యూనే. ఎవరో మాట అన్నది. మోటు పత్తులు ఏమైపోయారు మిత్రులారా? రండి, వాళ్ళు వచ్చేలాగా మనం కుర్చీలు సర్ది పెట్టేద్దాం. అలాగే స్టేజ్ మీద ఏర్పాట్లు కూడా పూర్తి చేద్దాం మిత్రులారా. ఇదిగో టీ కొట్టు బాబాయ్, స్టేజ్ కి కాస్త దూరంలో టీ కొట్టు ఏర్పాటు చేయడానికి చూసుకో. మంత్రి గారికి మంచి టీతో పాటు వేడి వేడి సమోసాలు కూడా ఏర్పాటు చేద్దాం. లగైతో ఈ విగ్రహాన్ని చూస్తుంటే బాగా తెలిసిన మొహంలా ఉందే. ఇప్పుడు ఈ స్టాచ్యూ హస్సు హుర్రు అన్నట్టుందే, కానీ స్టాచ్యూ నుంచి ఇలాంటి శబ్దాలు ఎలా వస్తాయబ్బా? స్టాచ్యూ పోజ్ మొత్తం మారిపోయింది. అయ్యమ్మో, ఏమైంది? స్టాట్యూ పోజ్ ఎక్కడ మారింది? ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ ఎక్కడ? ఓరి నాయనో, ఏంటి మాయ మంత్రం? ఇందాకనే స్టాచ్యూ హస్సు హుర్రు హుర్రుంది. అరే, నేను నిజమే చెప్తున్నాను. నా మిత్రుడా, నా సోదరుడా, ఇందాక నువ్వేదో పొరపాటు పడి ఉంటావు మిత్రమా. అరే వాళ్ళతో నువ్వు కూర్చోటానికి నా తలే దొరికిందా? చెప్పు. డాక్టర్ జట్కా రండి. స్టాచ్యూ పారిపోతుంది. స్టాచ్యూ మాయమైపోతుంది. త్వరగా రండి. స్టాచ్యూ మాయమైపోయింది. లగైతో నేను నా 20 ఏళ్ళ అనుభవంలో ఇలాంటి విచిత్రాన్ని ఎప్పుడూ చూడలేదు. నేను చెప్పిందంతా నిజం. కొన్ని క్షణాల క్రితం ఈ స్టాచ్యూ మాయమైపోయింది. డాక్టర్ జట్కా, ఇతనికి భూతద్దాలు ఇస్తే చాలా బాగుంటుంది. చూస్తుంటే ఇతనికి సైట్ బాగా పెరిగిపోయినట్టుగా ఉంది. అరే గసీత గారు, ఇదిగో వేడి వేడి టీ తాగండి. ఈ టీ తాగితే పగటికల్లా లాగిపోతాయి. ఏమైంది? స్టాచ్యూ నన్ను చూసి ముందు ఆ ఏడుపు కట్టి పెట్టి ఏం జరిగిందో చెప్పు, లేదంటే నాకు కోపం వచ్చేస్తుంది. ఆ స్టాచ్యూ నన్ను వెక్కిరించింది. అదిగో చూడండి. అయ్యమ్మా గసిటరాం, ఇక నువ్వు అటు పక్కకి వెళ్ళొద్దు. చెయ్యాల్సిన పనంతా ఇక్కడే కూర్చుని చెయ్యి. ఈ కుర్చీలన్నీ సరి చెయ్యి. మంత్రి గారు వచ్చే టైం అయింది. దిగకపోతే ఊరుకోను. ఇప్పుడున్న సమస్యలు చాలవా? లగైతూ బండగా ఉండే స్టాచ్యూ బక్కగా అయిపోయింది. నేను ఈ మాట వీళ్ళందరికీ చెప్పానంటే వీళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తారు. పైగా ఇంకో కళ్ళజోడు పెడతారు. కాబట్టి ఈసారి నేను చెప్పను. ఎవరికి ఏది చెప్పను. నో నో నో. గసిట, నా మిత్రుడా, నా సోదరుడా, ఈసారి ఏం చెప్పకూడదు అనుకుంటున్నావు? మోటు త్వరగా రా. అటు చూడండి, బండగా ఉండే స్టాచ్యూ బక్కగా అయిపోయింది. నేను నిజం చెప్తున్నా. ఇందాక బక్కపలుచుగా ఉంది. అసలు ఏం జరుగుతుంది? ఎవరు నాతో ఇలా ఆడుకుంటోంది? ఇదంతా చూస్తుంటే పని ఎగ్గొట్టడానికి నువ్వు వాడుతున్న డ్రామాలా ఉంది. లేదు లేదు, ఎవరు ఆటలాడుతున్నారు. ఎవరు ఆడుతున్నారు? లగైతో నాయనమ్మ.
నా సోదరుడా, నా మిత్రుడా, ఒప్పుకున్నాం మిత్రమా, ఒప్పుకున్నాం. ఇదిగో ఇప్పుడు నీకన్నీ సరిగ్గా కనిపిస్తాయి మిత్రమా. ఓకే, మోటు విగ్రహం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అవకాశం చూసుకుని దాన్ని యథాస్థానంలో పెట్టేద్దాం. బతులు ఇటు చూడు, నా తల మీద ఏం జరుగుతోందో. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నువ్వు కదలకు, దాన్ని నేను తరిమేస్తాను. కళ్ళజోడు తీసినారండి, కళ్ళజోడు పెట్టుకున్నారండి. సింగం గారు అటు చూడండి, 2 స్టాచ్యూలు ఉన్నాయి. రెండు ఉండాలి. కళ్ళజోడు పెట్టుకున్నారండు, కళ్ళజోడు తీసినారండి. 2 ఉండాలి. నేను నిజం చెప్తున్నాను, 2 ఉండాలి. నా మాటలు ఎందుకు ఎవరు నమ్మడం లేదు? సీతారాం, నీకిప్పుడు ఫ్రెష్ ఎయిర్ చాలా అవసరం. అమ్మమ్మ కాపాడు, నేను నిజమే చెప్తున్నాను, నా మాట నమ్మండి. అయ్యమ్మో, స్టేజ్ మొత్తం నాశనం అయిపోయింది. త్వరగా రెడీ చెయ్యండి. రెడీ చెయ్యండి. ఎలాగైతే ఎవరైనా హెల్ప్ చేయండి. అరే మెన్షన్ నాట్. నాయనమ్మా, స్టాచ్యూ ఎక్కడికి వచ్చింది? ఎక్కడుంది స్టాచ్యూ? అటు చూడు, స్టాచ్యూ దాని ప్లేస్ లోనే ఉంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. డాక్టర్ జట్కా, అతనికి ఏదైనా పక్కా బందోబస్తు చేయండి. అతని కళ్ళకి ఏదో మేజర్ ప్రాబ్లం ఉంది. నా మిత్రుడా, నా సోదరుడా, నువ్వు ఇది పెట్టుకో మిత్రమా. ఇప్పుడు నీకు అన్ని సరిగ్గా కనిపిస్తాయి మిత్రమా. ఇప్పుడు మంత్రి గారు స్టాచ్యూ ఇనాగురేషన్ చేస్తారు. బాబోయ్, క్షమించండి. అరే భలే భలే. ఈ స్టాచ్యూని మీరే విరగొట్టారు. దాన్ని మీరే రీప్లేస్ చేయాలి. సరే, నేను కొత్త విగ్రహం పెట్టిస్తాను. అయినా మీరిద్దరూ తెల్లగా ఎందుకున్నారు? అది చాలా పెద్ద కథలండి. వీలు చూసుకొని ఇంకెప్పుడైనా చెప్తాను. చెప్పేయడమే మంచిది మోటు. సారీ సార్, నిజం చెప్పాలంటే ఈ స్టాచ్యూ మా చేతిలోనే విరిగిపోయింది. నేను ఆ ముక్కల్ని అతికించాను, అందుకే నేను తెల్లగా కనిపిస్తున్నాను. అప్పుడు మా మోటు తెల్ల పౌడర్ పూసుకుని స్టాచ్యూ ప్లేస్ లో నుంచున్నాడు. ఘసిటరామ్ చూసింది ఏది తప్పు కాదు. అతను చెప్పినవన్నీ నిజాలే. అతను చూసింది మా మోటునే సార్. సారీ ఘసిటరామ్, ఆ బైనాక్లర్స్ తీసేయి. ఈ స్టాచ్యూకి నష్టపరిహారం చెల్లిస్తాం, తప్పక చెల్లిస్తాం. రాత్రి పగలు కష్టపడైనా సరే ₹1 కోటి సంపాదించి మళ్ళీ స్టాచ్యూను నిలబెడతాం. మీ ఇద్దరు నిజాయితీ చూస్తా ఉంటే నాకు చాలా ముచ్చటగా ఉందబ్బయ్య. మీ ప్లేస్ లో ఇంకో 2 ఉంటే ఎర్రగొట్టేసి పక్కకి తప్పుకుని ఉండేవాళ్ళు. కానీ మీ ఇద్దరు ఏందే దాన్ని అతికించడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా అందరి ముందు తప్పు ఒప్పుకునే దానికి చెప్పినారు. మీరేం దిగులు పడబాకండా, ఆ విగ్రహం నేసేస్తాను. నాకు మీలాంటి నిజాయితీ పరువులు చూస్తా ఉంటే చాలా గర్వంగా ఉంటుందమ్మా. ఇప్పుడు కాసేపు నువ్వు కూడా దీన్ని పెట్టుకో. మిత్రులారా, సదా మీ అందరికి సేవ చేయడం కోసం మేము కొత్త టాక్సీ సర్వీస్ మొదలు పెట్టాం. మా మిత్రుల కోసం సగానికి సగం రేట్లు తగ్గించాం. ఈసారి సింగం గారు ముహూర్తం టైం దాటిన తర్వాత ఇక్కడికి వస్తారు. ప్రారంభోత్సవానికి వెళ్ళకపోయినా డబ్బులేనా? బదులు అటు నుంచి ఎవరో ఒక వ్యక్తి వస్తున్నాడు కదా. అతను యూనిఫామ్ చూస్తూ ఉంటే సింగం గారి లాగే ఉన్నాడు, కానీ ఆ ముక్కు మాత్రం బండగా చాలా విచిత్రంగా ఉంది. ఒక్కసారి నీ కళ్ళజోడు ఇవ్వవా ప్లీజ్? అరే, కళ్ళజోడు పెట్టుకుని చూడాల్సినంత అవసరం ఏం లేదు.
వస్తున్నది చింగంగారే. అయ్యమ్మా మోటు, నువ్వు ఒక్క కొబ్బరికాయను కూడా సరిగ్గా కొట్టలేవా? నేను ప్రారంభోత్సవానికి రాలేదని ఆ కొబ్బరికాయని తిన్నగా నా దగ్గరికే పంపించావా? ఇదిగో తీసుకో, నువ్వు పంపించిన కొబ్బరికాయ. ఓ సారీ సింగం గారు, మీరు దూరంగా ఉండటం బహుశా కొబ్బరికాయ కూడా నచ్చలేదేమో. ఈ జానవుతాడు. తినండి తినండి, బాగా ఆస్వాదిస్తూ తినండి. చురుకైన నా మెదడులో మెరుపు లాంటి ఒక ఆలోచన పుట్టుకొస్తోంది. ఇప్పుడు వాళ్ళు తింటున్న తీపిని చేదుగా మార్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, నేను వెంటనే కమల్పూర్కి వెళ్ళాలి. టాక్సీ ఏమైనా ఉందా? టాక్సీ ఎందుకు లేదు సార్, టాక్సీని అరేంజ్ చేస్తాం. రండి, మోటు పతులు టాక్సీ సర్వీస్ కి మీకు ఇదే మా స్వాగతం. ఇప్పుడు కమల్పూర్కి వెళ్లే దారిలో నేను చాలా పెద్ద రచ్చ చేస్తాను. దాంతో మోటు పతుల టాక్సీ సర్వీసింగ్ కోసం అల్లల్లాడిపోతుంది. పతులు, ఇప్పుడు అసలు బ్రేక్ తొక్కాల్సిన అవసరమే లేదు. హఠాత్తుగా మన టాక్సీకున్న 4 టైర్లకి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఏంటి, మీరేం చేస్తారో అనవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సరైన సమయానికి కమల్పూర్ చేరుకోవాలి. నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. డోంట్ వర్రీ సార్, డోంట్ వర్రీ. మీరు వెళ్లాల్సిన టైం కన్నా 1 నిమిషం ముందే కమల్పూర్ చేరుస్తాం. కాకపోతే మీరు సీటు బెల్ట్ ని గట్టిగా బిగించుకుని కూర్చోండి, ఓకే? మోటు అటు చూడు, రైల్వే ట్రాక్. ప్రస్తుతం ఈ టైంలో ఈ ట్రాక్ మీద రైళ్ల రాకపోకలు ఉండవు. ఆ పైవాడిని తలుచుకో, టాక్సీని ట్రాకుల మీదకు తిప్పు. మీరేం చేస్తున్నారు? డోంట్ వర్రీ, బీ హ్యాపీ సార్. ఈ రైల్వే ట్రాక్ మీద మనం కమల్పూర్ కి చాలా త్వరగా చేరుకోగలం. మీరు ఎలా తీసుకెళ్ళినా ఓకే, గానీ నన్ను త్వరగా కమల్పూర్ కి చేర్చండి. నేను మీకు డబుల్ కిరాయి ఇస్తాను. సార్, మీరింకేమీ దిగులు పడకండి, మనం కమల్పూర్ చేరుకున్నాం. అదిగో బోర్డు చూడండి. అమేజింగ్! నిజంగా మీరిద్దరూ చాలా గొప్పవాళ్ళు. నన్ను చాలా త్వరగా టాక్సీలో కమల్పూర్ కి తీసుకొచ్చేశారు. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. ఇదిగో తీసుకోండి, ఇది మీ ట్రావెల్ ఫేర్, మిగతాది మీ టాక్సీ డ్యామేజ్ కోసం. ఇక ఈ డబ్బు సమయానికి సేఫ్ గా తీసుకొచ్చి చేర్చినందుకు. సార్, కస్టమర్ల సేఫ్టీయే మా ముఖ్యమైన డ్యూటీ. ఈ ఎక్స్ట్రా డబ్బులు మాకు అక్కర్లేదు, ప్లీజ్. పర్వాలేదు, ఉంచు సోదరా. నాకిక ఎప్పుడు అవసరమైనా మీ టాక్సీలోనే వస్తాను. థ్యాంక్ యూ. మోటు పతులను పైకి పంపించే నా మొదటి ప్లాన్ ఫెయిల్ అయ్యింది, కానీ నేను ఓటమిని అంగీకరించాను. ఇదిగో సోదరా, టాక్సీ ఖాళీగా ఉందా? నన్ను త్వరగా మోడర్న్ సిటీకి తీసుకెళ్ళాలి. మీ యాత్ర ఇప్పుడు అడవిలోనే ఆగిపోతుంది. బాయ్ బాయ్, ఫాలో మీ. ఏందయ్యా డ్రైవరు, టాక్సీని ఎందుకు ఆపావో? సారీ సార్, టాక్సీలో పెట్రోల్ అయిపోయింది. ఏందయ్యా, ఇంత అర్ధరాత్రి వేళ ఈ కారు అడవిలో పెట్రోల్ అయిపోయిందని మామూలుగా చెప్తావా? నన్ను ఎలాగైనా ఈ అడవిలోంచి బయటకు తీసుకెళ్ళా. ఈ అడవి దాటే వరకు నేను కిందకి దిగను. డోంట్ వరీ సార్, మీ సేఫ్టీతో పాటు సరైన సమయానికి మిమ్మల్ని గమ్యస్థానానికి చేర్చడం మా బాధ్యత. అరే పత్రు, సార్ కాపలాగా నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి ఆ మొండి గుర్రాన్ని ఇక్కడికి తీసుకొస్తాను. పతులు, గుర్రం దొరికింది, ఇక్కడే ఉంది. నేను దాన్ని తీసుకొస్తున్నాను. పతులు,
నీతో పాటు సార్ కూడా ఎందుకలా షేక్ అవుతున్నారు? ఇప్పుడు ఈ గుర్రాన్ని కారుకి ఎంత గట్టిగా కడతానంటే ఇక ఇది పారిపోలేదు. కాస్త టాక్సీలో లైటు ఆన్ చేయి. మోటు నువ్వు ముందు వెనక్కి చూడు. అరే వెనక చూడడం దేనికి? మొదలు వెనకాల మనం వదిలొచ్చిన ఫుర్ఫురీ నగర్ ఉంది. ముందు వైపు చూడు, ముందు వైపే మోడర్న్ సిటీ ఉంది. ఈసారి నేను ఈ గుర్రం మీద కూర్చుని దీని మీద స్వారీ చేస్తాను. పొదలు ఈ గుర్రాన్ని పొదల్లోంచి బయటికి లాగిన తర్వాత కొంచెం విచిత్రంగా కనిపిస్తోంది. దీని హైట్ కూడా తగ్గిపోయింది. దీని కలర్ చూసావా? ఇందాక కనిపించిన గుర్రం కాస్త తెల్లగా ఉంది. దీని మీద కాస్త ఎల్లో అలాగే నలుపు చారలు కూడా ఉన్నాయి. అరే అది గుర్రం కాదు, టైగర్ మోటు. మోటు పత్రులు పేదలు సాహసానికి మారు పేరు. అంత పెద్ద ప్రమాదంలో కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. ఇదిగో తీసుకోండి మీ పేమెంట్. ఎక్కడి నుంచో వచ్చేసాడు వీళ్ళ సాహసాన్ని పొగడ్డానికి. నాకైతే వీళ్ళిద్దరిని మిసైల్ తో లేపి పారేయాలనిపిస్తోంది. పతులు మన టాక్సీలో పెట్రోల్ అంత త్వరగా ఎలా అయిపోయిందో నాకు ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. ఎందుకంటే నేను ఇందాకే ట్యాంక్ ఫుల్ చేయించాను. ఒకసారేమో టాక్సీ 4 టైర్లు పంచర్ అయ్యాయి. అలాగే ఇప్పుడు ట్యాంకు నిండా ఉన్న పెట్రోల్ అంతా అయిపోయింది. అంటే ఇదంతా ఖచ్చితంగా జాన్ ప్లానే అయి ఉంటుంది. ఈసారి ఆ జాన్ గనక ఏమైనా చేశాడంటే గుర్రానికి బదులుగా వాణ్ణే మన కారు ముందు కట్టేస్తాను. పక్కా. మోటు కోపంతో కాదు, ఆలోచించి పని సాధించు. అరే అయితే ఏదో ఒకటి ఆలోచించు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా. మనం వెళ్ళి డాక్టర్ జట్కా సాయం తీసుకుందాం. డాక్టర్ జట్కా, జాన్ మా టాక్సీని నా రోగుల మీద ఒట్టే చెప్తున్నాను. నాకు మీ సమస్య ఏమిటో అర్థమైపోయింది మిత్రులారా, అర్థమైపోయింది. నేను మీకు ఒక హైటెక్ టాక్సీ తయారు చేసిస్తాను మిత్రులారా. ఇక అప్పుడు ఆ జాన్ ఆ టాక్సీని ఏమీ చేయలేడు మిత్రులారా. డ్రైవర్ లెస్ టాక్సీ. నేనే కనుక మొదటి ప్యాసింజర్ అయితే ఫ్రీ రైడ్ చెయ్యొచ్చు. అట్నుంచే టాక్సీని తీసుకుని జంప్ అయిపోతాను. ఆ తర్వాత టాక్సీ నా సొంతం, ఆ బిజినెస్ కూడా నా సొంతమే. హలో, మేము మొట్టమొదటిసారిగా మీ డ్రైవర్ లెస్ టాక్సీలో ప్రయాణించాలనుకుంటున్నాం. ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్నాం. దయచేసి సీట్ బెల్ట్ పెట్టుకోండి. మీ రైడ్ ని ఎంజాయ్ చేయండి. ముందు నన్ను నేను కాపాడుకుంటే తర్వాత మిమ్మల్ని కాపాడగలను. కాపాడండి, హెల్ప్, ఎవరైనా కాపాడండి. అరే ఇది టాక్సీనా ఇంకేమన్నా? మా టాక్సీని ఉపయోగించుకున్నందుకు థ్యాంక్స్. ఇక మీరు వెళ్ళిపోవచ్చు. ఓ, ఇంత చెత్త టాక్సీ నేను ఎక్కడ చూడలేదు. దీన్ని దొంగిలించినా కూడా ఉపయోగం లేదు. ఇంకా జన్మలో ఈ టాక్సీ నేను ఎక్కను. అరే తలుపు తెరువు ప్లీజ్, లేకపోతే ఇక్కడున్న ముసలి కడుపు నిండిపోతుంది. దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు. హెల్ప్ చేయండి, ఎవరైనా కాపాడండి. సారీ సారీ, తప్పైపోయింది. చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాలే వస్తాయని పెద్దవాళ్ళు అంటారు. అది ఇవాళ అర్థమైంది. సారీ సారీ. మోటు పతులు మీరా? ఇదంతా చీటింగు, పచ్చి మోసం. ఇంకెప్పుడైనా మమ్మల్ని టార్చర్ పెడతావా? పద, సింగం గారిని చేత 7 ఊసలు లెక్క పెట్టించడానికి చూస్తున్నారు.
ఇప్పుడు వచ్చిన ముసలి నిజమైందా నాకెలీదా? చింగం చేతుల తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను కదా ఏం పాసిబుల్. ఊరగాయ చాలా టేస్ట్ గా ఉంది. దీన్ని బాటిల్లో సర్దాలి. కానీ బాటిల్ ఎక్కడుంది? ఒక్క నిమిషం, నేను డాక్టర్ జట్కాని అడుగుతాను. హలో డాక్టర్ జట్కా, మేము ఊరగాయల వ్యాపారాన్ని మొదలు పెట్టాం. ఈ ఊరగాయలను సర్దటానికి మాకు కొన్ని ఖాళీ బాటిల్స్ కావాలి. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, అద్భుతం మిత్రమా, అద్భుతం. మంచి బిజినెస్ ప్రారంభించారు. మోటుతో ఒక మాట చెప్పు. వెనుక వైపునున్న రూమ్ లో చాలా బాటిల్స్ ఉండాలి. వచ్చి తీసుకెళ్ళమను మిత్రమా. అదే హలో ఎవ్రీబడి. ఇదిగో చూడండి, ఇది నా న్యూ ఇన్వెన్షన్, హ్యూమనాయిడ్ రోబోటిక్ బాటిల్స్. చూసే వాళ్ళందరికీ ఇవి నార్మల్ ఖాళీ బాటిల్స్ లాగే కనిపిస్తాయి మిత్రులారా, కానీ నిజానికి ఇవి రోబోటిక్ బాటిల్స్ మిత్రులారా. రోబోటిక్స్ వాటంతటవే శత్రు స్థావరాల్లోకి వెళ్లిపోతాయి. శత్రువులు వీటిని ఖాళీ బాటిల్స్ అనుకుని ఏదైనా పర్పస్ కోసం యూజ్ చేశారంటే అప్పుడు ఈ బాటిల్స్ శత్రువుల్ని పిచ్చి పిచ్చిగా కొట్టేస్తూ ఉంటాయి. మిషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఇవి నార్మల్ ఖాళీ బాటిల్స్ లా మారిపోతాయి మిత్రులారా. మిస్టర్ జట్కా, మాకు మీరు ఒక డెమో చూపిస్తారా? Yes. You see that? ఈ రోబోటిక్ బాటిల్ బ్యాటరీ ఛార్జ్ ఎలాగవుతుంది? దాని గురించి మీరేం టెన్షన్ పడక్కర్లేదు మిత్రులారా, టెన్షన్ పడక్కర్లేదు. ఇది బ్యాటరీ ఛార్జింగ్ కోసం ఇది చేతికన్నీ తీసుకుని తినేస్తుంది మిత్రులారా. కాకపోతే ఆ వస్తువు దీనికి నచ్చితే చాలు. సో మిత్రులారా, నెక్స్ట్ మంత్ నుంచే నేను మీకు వీటిని డెలివరీ చేయటం మొదలు పెడతాను. ఏమంటారు? వెల్ డన్ డాక్టర్ జట్కా, థ్యాంక్స్ అలాట్. పెద్దనయ్యా, పెద్దనయ్యా, అరే పెద్దనయ్యా, ఎక్కడున్నావు? త్వరగా బాటిల్స్ తీసుకొచ్చివు. పెద్దన్నయ్య ల్యాబ్ లో ఉన్నట్టు లేడు. అరే, బాటిల్స్ అన్ని గదిలో వెనక వైపు ఉన్నాయని చెప్పాడు, కానీ వచ్చి చూస్తే బాటిల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. పెద్దన్నయ్య ఎన్నింటికి వస్తాడు ఏంటో తెలియట్లేదు. కానీ ఒక పని చేస్తాను, నేను ఈ బాటిల్స్ అన్ని తీసుకొని వెళ్తాను. ఈ బాటిల్స్ సరిపోతాయి. వెరీ గుడ్. పత్రు, బాటిల్స్ తీసుకొచ్చాను. ఊరగాయ దీంట్లో సర్దేయి. ఆ తర్వాత వెంటనే సేల్స్ మొదలు పెడదాము. వెళ్దాం పదమూడు. రండి బాబు రండి. ఇంట్లో తయారు చేసిన తాజా పరిశుభ్రమైన నోరూరించే ఊరగాయలు కొనుక్కు వెళ్ళండి. ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చింగం గారు, మొదటి ఊరగాయ బాటిల్ని మీరే కొనుక్కుని మా వ్యాపారాన్ని ప్రారంభించండి. ఊరగాయ బాటిళ్లు నేను కొనాలా? నో 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 నో, తప్పకుండా ఊరగాయ బాటిళ్లు కొంటాను, కానీ ముందు కాదు. అరే చింగం గారు, ఊరగాయ బాటిల్సే, బాంబేవి కాదు. ఎందుకు భయపడతారు? అరే, ఊరగాయ అంటే నాకు చాలా ఇష్టం. ఏది, నాకు ఒక బాటిల్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇదిగో తీసుకోండి. పతులు, ఈ రోజు మనం అద్భుతంగా వ్యాపారం చేశాం. ఇప్పుడు మనకి మరిన్ని బాటిల్స్ కావాల్సి వస్తాయి. అయ్యమ్మా, ఈ రోజు నేను ఇడ్లీ, దోశ, సాంబార్ ఇంకా ఊరగాయ కాంబినేషన్ తో అన్ని కలిపి ఒకేసారి తింటాను. సూపర్ గా ఉంటుంది. సూపర్ 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 సూపర్. టేస్టీగా ఉంది. వీళ్ళెందుకు తినాలి? ఈ ఊరగాయ నేనే తింటాను. అయ్యమ్మా, ఏమైపోయింది? అయ్యమ్మా, అయ్యమ్మా, బాటిల్ స్టాప్.
స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. హై బాటిల్, నా ఊరగాయ తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. బాటిల్ నేను నిన్ను విడిచిపెట్టను. బాటిల్ మర్యాదగా ఆగు. ఊరగాయ తీసుకుని పారిపోతోంది. అయ్యమ్మా, నా బాటిల్ నీ బాటిల్ కన్నా ముందే ఊరగాయ తీసుకుని పారిపోతోంది. బాటిల్ మర్యాదగా ఆగు. బాటిల్ ఆగు. అయ్యమ్మా మోటు పతులు, మీరిద్దరు ఎక్కడున్నారు? త్వరగా రండి. మీ ఊరగాయ బాటిల్స్ అన్ని కూడా ఊరగాయలు తీసుకుని పారిపోతున్నాయి. అయ్యమ్మా, మేము వెంటనే వస్తున్నాం చింగం గారు. మీరిద్దరు ఊరగాయని ఎలాంటి బాటిల్స్ సర్దారు బాబు? ఇందాక నుంచి పరిగెట్టిస్తున్నాయి. పత్తులు, నువ్వు ఏదో ఒకటి చెయ్యి. నా కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా. డాక్టర్ జట్కాకి ఫోన్ చేసి ఈ బాటిల్స్ విషయం ఏమిటో కనుక్కుంటాను. హలో డాక్టర్ జట్కా, మీరు ఇందాక మోటుకి బాటిల్స్ ఇచ్చారు కదా, వాటికి ప్రాణం వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాయి. కదంతా అడ్డం తిరిగిందే. మోటు నార్మల్ బాటిల్స్ బదులుగా నేను తయారు చేసిన రోబోటిక్ బాటిల్స్ తీసుకెళ్లాడు మిత్రమా. నేను మీకు ముందే చెప్పానుగా, మీరు అడిగిన బాటిల్స్ వెనక వైపు ఉన్న గదిలో ఉన్నాయని. ఏంటిది మిత్రమా? ఎవ్వరూ కదలకండి, బాటిల్స్ అన్ని ఆగిపోయాయి. ఊరగాయ్ టేస్టీగా ఉంది, వీళ్ళకి మాత్రం ఇవ్వకూడదు. ఇవ్వకూడదు, ఇవ్వకూడదు, ఇవ్వకూడదు. అయ్యమ్మా, ఇవన్నీ బాటిల్స్ లేక శత్రు సైన్యమా? మనందరం కలిసి చాలా తెలివిగా ఆ బాటిల్స్ ని పట్టుకోవాలి. ఆ బాటిల్స్ కి మన ఊరగాయలు బాగా నచ్చినట్టున్నాయి. ఆ ఊరగాయలు తినడానికి అవి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తాయి. పత్రు నిజం చెప్తున్నాడు మిత్రులారా. అవి కొట్టు దగ్గరికి వచ్చే సమయానికి మనం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండి ఎదురు చూడాలి మిత్రులారా. మోటు, అంతా ఓకే కదా? అవును పత్తులు, ఇప్పటి వరకు అంతా అండర్ కంట్రోల్లోనే ఉంది. మోటు, ఆ పచ్చగడ్డ అలా ఎగురుకుంటూ వస్తుందేంటి? పత్తులు, కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కొట్టదు, నా వీపు వాచిపోయింది. ఇక నన్ను కొట్టకండి. ఐడియా. మోటు, సమోసాలు తిను, విజృంభించు. అయితే సమోసాలు ఇవ్వు. కాసుకోండి, ఇది కాసుకోండి.
అదిరింది. ఈ బాటిల్స్ సమస్య తీరింది కాబట్టి మీ అందరికీ మా తరపున ఊరగాయల పార్టీ ఇస్తున్నాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.